హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా తమ్ముడు నాకు బాలామృతం రోటీ చేసి అక్క అని అడిగాడు. చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఈ బాలామృతంతో రోటీ చేసుకొని. దాదాపు ఒక 1.5 year వరకు అయింది ఈ బాలామృతంతో రోటీ చేసుకొని తిని. ఎప్పుడు నేను బాలామృతంతో బిస్కెట్స్ ఎక్కువ చేస్తాను. మీరు నా వీడియోస్లో చూసుంటారు చాలామంది. నా ఛానల్లో బాలామృతం బిస్కెట్స్, బాలామృతం లడ్డూలు నేనైతే చేసి పెట్టున్నాను. మీరు ఒకసారి చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి బిస్కెట్స్. అయితే మీరు ట్రై చేయండి, పిల్లలకైతే చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఈ బాలామృతంతో హెల్తీ ఫ్రెండ్స్ ఈ బాలామృతం అనేది. ఇంకా ఇక్కడైతే చూడండి మా తమ్ముడు ఇంకా మా బాబు ఇద్దరు అయితే పోటీ చేసుకుంటూ నేను చేస్తానని ఇద్దరు అయితే మొత్తం పిండిలో నీళ్ళు అయితే పోసేశారు ఫుల్గా. చూడండి ఎలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళతో అవ్వదని ఇంకా నేనైతే తీసుకొని పిండిని మొత్తం బాగా కలిపేసి దాంట్లో కొంచెం అయితే గోధుమ పిండి, కొంచెం సోడా అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ చేసేసిన తర్వాత చూడండి ఈ విధంగా బాల్స్ అయితే చేసుకొని ఒక తవా అయితే పెట్టుకున్నాను స్టవ్ పైన. తవా పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా బాల్ చేసుకున్న పిండిని తవా పైన పెట్టేసి ఒక రోటీలా చేత్తో అయితే చేసేయడమే ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ బాలామృతం రోటీ తెలుసో కామెంట్ చేయండి. ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి. బాలామృతం పిండిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా రోటీ చేసేసిన తర్వాత ఇంకా దానిపైన ఆయిల్ అయితే చుట్టూ వదలాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఆయిల్ వేసేసాను రోటీ పైన. ఈరోజేమో మా తమ్ముడికైతే ఈ రోటీ మీదకైతే ఇంట్రెస్ట్ వెళ్ళింది. ఈ రోటీ తినాలంటా ఉన్నాడు. అందుకని ఇంకా తమ్ముడు కోసం నేనైతే చేశాను రోటీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ బాలామృతంతో రోటీ. పిండిని అయితే పక్కన పెట్టేయకుండా ఇలాంటి వెరైటీస్ అయితే చేసుకొని తినండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నాకైతే కలిపిన పిండితో మొత్తం ఒక 4 రోటీస్ అయితే వచ్చాయి. ఈరోజు వర్షం అయితే ఫుల్గా కురుస్తూనే ఉంది ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి. ఈ వర్షం వల్ల మా తమ్ముడికి అయితే వేడివేడిగా ఈ రోటీ అయితే గుర్తు చేసింది. ఈ రోటీలు పెనం పైన కూడా వేసి చేసుకోవచ్చు, లేకుంటే ఒక బౌల్ పెట్టేసి దానిపైన ప్లాస్టిక్ కవర్ వేసేసి ప్లాస్టిక్ కవర్ పైన ఈ పిండి బాల్ని పెట్టి రోటీలా చేసుకున్న తర్వాత మళ్ళీ పెనం పైన కూడా వేయచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఎవరికి ఎలా వీలు ఉంటుందో అలా చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను. ఇంకా ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా కాల్చాలి ఫ్రెండ్స్. రోటీని అయితే బాగా కాలాలి రోటీ, అప్పుడే టేస్ట్ ఉంటుంది, లేకుంటే పచ్చిగానే ఉంటుంది రోటీ. ఇదే ఫ్రెండ్స్ ఇంకా రోటీ అయితే బాలామృతంతో రోటీ అయితే రెడీ అయిపోయింది. మా తమ్ముడికి కూడా ఇచ్చేసాను. తమ్ముడు అయితే తింటా ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి నేనైతే మిద్దిపైకి వచ్చాను. వర్షం అయితే ఇప్పుడే ఆగింది. మిద్దిపైన చూడండి కోతులు అయితే ఉన్నాయి. క్లైమేట్ అంతా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్, వర్షం పడి ఎలా ఉందో. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా లైవ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ. లైవ్లోకి కూడా అందరూ రండి, అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.